థియేటర్కి ఎండాకాలం కాబట్టి ఏసీ కోసం వస్తే రండి అన్న. భయ్యా సినిమా కొత్తగా ఏం లేదు, రొటీన్ స్టోరీనే. అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడం కాదు, ఓవరాల్ గా సూపర్. హరి అంత పెద్ద సింగం అట్లా సినిమాలు తీసిన వ్యక్తి ఈరోజు విషయాలతో ఇట్లాంటి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. టూ ఫ్రాంక్ చెప్పాలంటే ఇది ఒక పెద్ద రత్నం అని చెప్పుకోవాలి. నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యా. సో రత్నం సినిమాకి రత్నం అని కాకుండా రత్నం అని పెడితే బాగుండేమో సినిమాకి. నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నరుక్కోవడం ఫైట్లు అన్న కొత్తగా ఏమీ లేదు సినిమాలో. ముఖ్యంగా ఇది హరి తీసేయండి అస్సలు నమ్మరు అనమాట. సినిమాకి మాత్రం ఒక బోరింగ్ సినిమా అనే చెప్పుకోవచ్చు. బట్ అక్కడ ఒకటి రెండు సీన్లు బాగున్నాయి తప్ప మొత్తం సినిమా అంతా మాకు బోర్ అయితే అనిపించింది అన్న. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాకు కొంచెం ఎంగేజ్గా మేము కూర్చోగలిగాము. దాని కేవలం ఒక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రమే. బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ బాగా అనిపించినాయి. ఇంకా సినిమాలో రెండు తప్ప ఏం బాగాలేదు. స్టోరీ స్క్రీన్ ప్లే అంతా రొటీన్ అన్నమాట. అంటే ఇంత గ్యాప్ అంటే ఫ్యామిలీస్కి అసలే నచ్చుతాను. ఓన్లీ మాస్ ఆడియన్స్కే వెళ్తూ ఒక విషయాల కోసం వెళ్ళాలేమో కానీ సినిమా ఒక బోరింగ్ సినిమా అన్న. ఇంకా విషయాలు మరి ఎంత కథ ఎంపికలో ఉన్నా కూడా హరి మీ ఎలాంటి సినిమా చేసేటప్పుడు ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాం. సింగం పూజ సింగం 2 చాలా హైప్ చే వచ్చాను నేనైతే. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కొంచెం ఓకే ట్రైలర్ రొటీన్గా అనిపించిన సినిమా. తనలో కొంచెం కెమెరా యాంగిల్స్ గట్రా అన్ని కొత్తగా అనిపిస్తాయి హరిలో. సో అలా పైనుంచి కెమెరాని తీసుకురావడం ఒక యాంగిల్స్ చాలా బాగుంటుంది అనమాట. సో అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. మొత్తం డిసప్పాయింటెడ్ అన్న సినిమా అయితే మాత్రం అన్న. థియేటర్కి ఎండాకాలం కాబట్టి ఏసీ కోసం వస్తే రండి అన్న. బట్ సినిమా కోసం అయితే ₹200 బొక్క తప్ప ఏమీ లేదు. ఒక ఏసీ కోసం అయితే సినిమాలో వెళ్ళి కూర్చోవచ్చు అంతే. సినిమా అంతా ఒక బోరింగ్ రొట్ట చెత్త అంతే. అట్టర్ ఫ్లాప్ సినిమా అంతే. ఒక విశాల్కి ఒక బ్యాడ్ మెమరీ లాంటి సినిమా ఇది. ఇంకా హరి కెరియర్లో ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింటెడ్ సినిమా అంతే. ఇంకా దేవి మాత్రం కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సాంగ్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ సూపర్ ఇచ్చారనమాట. విశాల్ గారు తీసిన అన్ని సినిమాల్లో ఇదొక పెద్ద రత్నం అని చెప్పుకోవాలి. నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యా. అసలు విశాల్ గారు ఏంటి ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి అసలు. అంటే మేబీ తమిళ వర్షన్కి ఇది బాగుంటుందేమో నాకు తెలీదు. బట్ నాకైతే అసలు నచ్చలేదు. ఇందులో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే మెయిన్గా వాళ్ళు తీసుకున్న కంటెంట్, ఆ ట్విస్ట్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది చాలా బాగా అనిపించింది నాకు. విశాల్ గారు యాక్టింగ్, యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ బట్ ఏంటంటే కన్వీనియన్స్గా లేదు సినిమా. ఏంటంటే వాళ్ళు చూపించే విధానం కానీ ఆ కెమెరా వర్క్ కానీ అసలు టెక్నికల్ వర్క్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఇందులో బాగున్నాయి అంటే ఆ సాంగ్స్ ఒకటి. మా డిఎస్పి గారు కొంచెం అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కొంచెం చూడాలి సినిమా అనే దానికి పుష్ చేయడం అయితే జరిగింది. ఇందులో కొన్ని ఓవర్ ఇంకోటి మొత్తం చిత్తూరు అంటారు. అంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్ అని మొత్తం తిరుపతి చూపించేస్తారు. అంటే తెలిసిపోతుంది కదా అట్లీస్ట్ మినిమం. తమిళనాడు అంటారు, ఆంధ్రానే చూపిస్తారు. కొన్ని డైలాగ్స్ కానీ అస్సలు కన్వీనియన్స్గా అనిపించలేదు నాకైతే. ఓవరాల్గా విశాల్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే విశాల్ గారి యాక్టింగ్ కోసం థియేటర్కి రండి, సినిమాను చూడండి. భయ్యా సినిమా కొత్తగా ఏం లేదు, రొటీన్ స్టోరీనే. బట్ ఎలివేషన్స్ చూపించే విధానం చాలా కొత్తగా, అంటే చాలా చాలా ఇంపాక్టబుల్గా ఉంది. విశాల్ మంచి కమ్బ్యాక్ మూవీ అనమాట. చాలా రోజుల క్రితం నేను టీవీలో చూసా విశాల్ మూవీస్. చాలా రోజుల తర్వాత థియేటర్కి వచ్చి చూడడం నిజంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరికి నచ్చేలా మూవీ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఏమి ఉండదు, రొటీన్ స్టోరీయే. బట్ రొటీన్ స్టోరీని ఎంత మంచిగా ప్రజెంట్ చేశారనేది పాయింట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అండ్ డిఎస్పి ఆర్ఆర్ వేరే లెవెల్ ఉంది భయ్యా. హీరోయిన్ మధ్య ఒక కేరింగ్ లవ్ అనేది లాస్ట్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా పీక్స్ అనమాట, మామూలు లేదు. ఆ సినిమా మొత్తం ఒక ఫ్లాక్సినిజం, మొత్తం ఏమంటారు అందరూ మాస్ ఆడియన్స్కి బాగా నచ్చేలా ఉంది మూవీ. ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేసిపోవచ్చు, ఒకసారి చూసిపోవచ్చు. ఆ స్టోరీ అనేది కొత్తగా ఏం లేదు, బట్ చూపించే విధానం చాలా కొత్తగా ఉంది, చాలా హైలైట్గా ఉంది. అన్న నాకైతే కొన్ని సీన్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయినా నేను. లైక్ అంటే రొటీన్ కొత్తగా ఏముంది, ఏం చూపించారు అనుకోండి. నిజంగా హరి అంత పెద్ద సింగం అట్లా సినిమాలు చేసిన వ్యక్తి ఈరోజు విషయాలతో ఇట్లాంటి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. టూ ఫ్రాంక్ చెప్పాలంటే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది నిజంగా. ఒక 20-30 మినిట్స్ వరకు అరే ఏంది బాయ్ అన్న ఫీలింగ్ వస్తుంటుంది. సో రొటీన్గా నరకటాలే ఉంటుంది. హీరో లేసే నరుకుతాడు, పడుకొని నరుకుతాడు. అది ఆ రకంగా అనిపించి నిజంగా నాకైతే అంత మైమర్పించేలా అనిపించలేదు అన్న. సో ప్రమోద్ బాగా చేస్తారు. చెప్తున్నా సినిమాకు కూడా ప్లస్లు ఏంటంటే డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. ఈ హీరోని కూడా చాలా బాగా చూపించారు. సో ఫైట్ సీన్ చాలా బాగా చూపించారు. కానీ సినిమా రొటీన్ కొత్తగా ఏముంది. సో అదే ఫీలింగ్ వచ్చి క్లైమాక్స్ కూడా ఏదో అనుకుంటా కానీ క్లైమాక్స్ కూడా ఏమనిపించదు. సో నిజంగా నాకైతే విషయం
విషయాల నుంచి ఇటువంటి ఎక్స్పెరిమెంట్ నాకు నచ్చలేదు అంటూ ఫ్రెండ్ చెప్పాను. డిసప్పాయింట్ అయినా అయితే నిజంగా అన్న. ఏమైందన్నా నీకు సినిమా ఏందన్నా సినిమా? మేమైతే చాలా డిసప్పాయింట్ అయినా మేమైతే. వరుసగా ఫ్లాప్ చేస్తున్నాడా? నిజంగా ఫ్లాప్ హరి డైరెక్ట్ నుంచి ఇటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రాంక్ చెప్పాలంటే. సో నిజంగా ఈ రకంగా ఎక్స్పెరిమెంట్ అనవసరం అనిపిస్తుంది అన్న. నేను 5కి 2.5 ఇస్తాను అన్న. భయ్యా ఇప్పుడే రత్నం మూవీ చూసాను భయ్యా. మామూలు సినిమా కాదు భయ్యా, మెసేజ్ ఉన్న సినిమా భయ్యా. ఎన్నో సినిమాలు వస్తుంటాయి భయ్యా, వారానికి 10 సినిమాలు 20 సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి వెళ్తుంటాయి. కానీ ఇలాంటి సినిమాలు సంవత్సరానికో సంక్రాంతికో శివరాత్రికో ఒక్క సినిమా మాత్రమే వస్తుంది భయ్యా. ఇప్పుడు దాకా తల్లి సెంటిమెంట్ చాలా సినిమాలు ఇట్లయినాయి. స్టైల్ హిట్ అయింది, బిచ్చగడ్ హిట్ అయింది, ఛత్రపతి హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అండి. కొంతమంది రివ్యూలు ఇస్తున్నారు చాలామంది, అది చాలామంది తప్పండి. అది సినిమాలు చూడకుండా రివ్యూలు ఇస్తున్నారు. సినిమాలు చూసి రివ్యూ చెప్పమానండి. బాగోలేదు, ఫైట్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇవి అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. సినిమా చూసి ఆ సినిమాలో ఏముంది మెసేజ్ అది ఇవ్వండి. ఇంకేంటండి, అలాగే ఫ్రెండ్స్ చూడాలండి, ఫ్యామిలీ చూడాలండి, ప్రతి మంచి చూడాలండి. చూడవలసిన సినిమా రత్నం మూవీ. విశాలం గారి యాక్టింగ్ చెప్తున్నాం కదండి. పొగర్ సినిమా ఎలా ఉందంటే ఏం చెప్తారు? సూపర్ హిట్ అని చెప్తారు. తర్వాత మళ్ళీ ఆయన ఒక రేంజ్ అండి. ప్రభాస్ గారు కట్అవుట్ ఎలా ఉంటుంది, విశాల్ గారు కట్అవుట్ ఎలా ఉంటుంది. రత్నం మూవీ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే ఒక ముక్కలో చెప్తున్నా, అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడం కాదు, ఓవరాల్గా సూపర్ హిట్ సినిమా అయితే. ఎందుకంటే సూపర్ హిట్ అని సాధారణంగా నేను చెప్పను, ఏదో ఒక చిన్న వెళ్తేనే నేను చూపిస్తాను. ఎందుకంటే నాకు నచ్చకపోతే చెప్పేస్తా. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక మంచి కనెక్ట్ అయ్యే స్టోరీ, ఒక మంచి డిఫరెంట్ స్టోరీ అనమాట. ఒక హీరోని అమ్మాయి ప్రేమిస్తుంది, కానీ హీరో మాత్రం ఆ అమ్మాయిని తల్లిలా చూస్తాడు. స్టోరీ మీకు అలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో దాన్ని ఎలా స్టోరీని ఎలా నరేట్ చేశాడు అనేది డైరెక్టర్ అయితే మామూలుగా కంబ్యాక్ అండ్ మంచి సూపర్ స్టోరీ ఎంచుకున్నాడు చెప్పాలంటే. అంటే పందెంకోడి 2 తర్వాత భరణి ఇవన్నీ తర్వాత యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం మన విషయాలతో. సో సినిమాలో ఏం లేకపోతే నేను చెప్పను, ఆ మ్యాటర్ ఉంది కాబట్టి మాట్లాడుతుంది ఎంతసేపు. లేదంటే బాగుందని చెప్పేస్తా. కానీ చాలా బాగా డిజైన్, చాలా డైరెక్షన్ కోసం చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు సినిమా చూసారా? నేను సినిమా చూసి మాట్లాడుతున్నా. సినిమా నాకు నచ్చింది. వాళ్ళెవరో మాట్లాడింది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నేనైతే మాత్రం నాకు నచ్చింది ఏంటంటే సినిమాలో చూశాను కాబట్టి డైరెక్షన్ అయితే మాత్రం కొన్ని సీన్లు కెమెరా వర్క్ కానీ అండ్ దానికి ఇచ్చిన ఆర్ఆర్ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన కానీ పెట్రహెన్ ఫైట్ కొరియోగ్రఫీ చేసే విధానం కానీ ఇవన్నీ చూస్తే ఒక సినిమాకి ఏం కావాలో అంతవరకు ఇచ్చారు. ఒక బాగుందండి. దాని ఆర్ఆర్ అయ్యి ఎంత కావాలో అంత అంటే ఆ వేరియేషన్స్ చూపించాడు. సో ఒకే ఆర్ఆర్ ఇవ్వకుండా బీజిఎం ఫైట్ సీన్లు వచ్చినప్పుడు కొంచెం చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట చెప్పాలంటే. అంటే చాలా రోజుల తర్వాత హరి గారు మనం మాస్ ఎలిమెంట్స్తో మన ముందుకు వచ్చారు. విశాల్ని హీరోగా చేస్తూ సినిమా అయితే అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫైటింగ్స్ తోటి అండ్ డిఎస్పి మ్యూజిక్ తోటి అండ్ స్టోరీ లైన్ మంచి స్టోరీ లైన్ తోటి మంచి కాన్సెప్ట్ తోటి మన ముందుకు వచ్చారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎలాంటి బోర్ అనిపించలేదు. సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే హైలైట్స్ ఆఫ్ ద మూవీస్ డిఎస్పి మ్యూజిక్ కూడా హైలైట్, స్టోరీ లైన్ హైలైట్ అండి. అంటే మాస్ ఎలిమెంట్స్ని మనకి బోర్ కొట్టకుండా ఎలా నడిపించారనే అయితే కాన్సెప్ట్ అయితే బాగుంది. లేదండి, సినిమా అయితే బాగుంది. రొటీన్ సినిమాకి ఛాన్సే లేదండి. ఎందుకంటే తల్లి సెంటిమెంట్ తీసుకొచ్చాడు దీంట్లో. ఆ తల్లి సెంటిమెంట్ని ఒక జెన్యూన్గా ఎలా తీసుకొచ్చారు అనేది అండ్ హీరోయిన్ డబుల్ యాక్షన్ మంచిగా అనిపించింది. సినిమా అయితే చాలా బాగుందండి. అందరూ ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడాల్సిన సినిమా అండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది ఖచ్చితంగా. అనుకున్నంత ఆడట్లేదు కదా ఇది కంబ్యాక్. అట్లే బ్రేక్ ఇచ్చినట్టు అనిపించిందండి. విశాల్కి అయితే బ్రేక్ ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే అంటే తను యాక్ట్ చేసిన విధానము, తను అంటే ఫైటింగ్స్ కానీ తన నటన కానీ చాలా మంచిగా వచ్చిందండి. విశాల్కి అయితే తన కెరీర్లో మంచి పేరు తీసుకొచ్చేదండి ఈ సినిమా.